ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 10/12/2024 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, మార్గశిర మాసము, శుక్లపక్షము, దశమి, రాత్రి 3:42 వరకు ఉండి తదుపరి ఏకాదశి ప్రారంభమవుతున్నది. ఉత్తరాభాద నక్షత్రం మధ్యాహ్నం 1:27 ఉండి తదుపరి రేవతి నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఉదయం 8:56 నుంచి 10:27 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:51 నుంచి 9:35 వరకు, తిరిగి రాత్రి 10:51 నుంచి 11:43 వరకు రెండవసారి దుర్ముహూర్తం అన్న విషయాన్ని గుర్తించండి. వర్జము రాత్రి 12:36 నుంచి 2:06 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:26 నుంచి 5:02 వరకు, సూర్యోదయం 6:39, సూర్యాస్తమయం 5:38. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభయోగము, ధనలాభము, ఐశ్వర్యము, ఆనందము, ఆరోగ్యము, శుభవార్తాశ్రవణము, సంతాన యోగము, కోర్టులో ఉన్నటువంటి లావాదేవీలు లాభాన్ని కలగడం, అలాగే కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా రావడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు, సోదర మైత్రి బాగా ఉంటుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ చెప్పడం లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి అనుకూలమైన స్థితి. అలాగే సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అదృష్టయోగం. బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగాలు. విద్యార్థికి లాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, ఆనంద యోగం. సంపూర్ణమైనటువంటి విదేశీయానం, విదేశాల్లో కూడా తప్పకుండా మంచి స్థిరమైన నివాసాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కళాకారుల, క్రీడాగల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలంగా ఉండబోతోంది. ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేసే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధనప్రాప్తి, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. తప్పకుండా అనుకూలవంతమైనటువంటి ఆర్థిక, ఆధ్యాత్మిక, ఆనంద యోగాల పరంపర పొందుకునేటువంటి శుభయోగంగా చెప్పవచ్చు. మంచి కార్యలాభాన్ని, ఆనంద యోగాలు పొందుకునే స్థితి కనబడుతుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక, రిస్క్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అవకాశం కనబడుతుంది. మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని, ఆనందాన్ని పొందుకునే శుభయోగంగా చెప్పవచ్చు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ జంట కూడా అనుకూలత, ఆనందాది శుభయోగాలు. ఈ రోజు బాగా కలిసి వచ్చే అవకాశం చెప్పబడుతోంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి లాభయోగం. ముఖ్యంగా పోగొట్టుకున్న వస్తువులు కానీ, వ్యక్తుల్ని కానీ, కోర్టులో ఉన్నటువంటి లావాదేవీలు కానీ మీకు అనుకూలంగా మారే అవకాశాలు. వివాహ సంబంధ ఆటంకాలకు నివృత్తి కలిగి మంచి వివాహ యోగ్యత పొందుకోవడం, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగ లాభాన్ని, వివాహ జీవితాన్ని, ప్రేయసి ప్రియ సఖ్యతని పెద్దల అంగీకారంతో ఒకటయ్యేటువంటి సూచనగా చెప్పబడుతోంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశాలు బలం కనబడుతున్నాయి. రోగనాశనం, రుణ విమోచనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదంలో లాభం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభంగా ఉండబోతోంది. విశేషమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు, రాజకీయ రంగుల అభివృద్ధి, అలాగే కొత్త వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో,
పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వరకు కూడా లాభాలు పొందుకో. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, అభివృద్ధి, కార్యసిద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థులకి విద్యానుకూలత పొందుకోవడం, ప్రయాణ లాభం. ఈ రోజు మంచి ప్రయాణ లాభం ఉంటుంది. విదేశీ ప్రయాణం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో కూడా మంచి కళాశాలలో ప్రవేశాలు లభించే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా విదేశాలు ఉన్న వారికి స్థిరమైన నివాసం ఏర్పాటు చేసుకోవచ్చును, అనుకూలంగా. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంట కూడా అనుకూలవంతమైన శుభ. ఈ రోజు మీకు అత్యంత అదృష్టంగా చెప్పవచ్చు. 7 అంకెను శుభకరంగా చెప్పబడుతోంది. వీరికి ఈ రోజు ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఉద్యోగార్థులకి ఉద్యోగము, విద్యార్థులకి విద్యాలాభం. అటు పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు ఏమైనా ఉన్నా సరే, ప్రమోషన్ కోసం రాసే పరీక్షలు కూడా సంపూర్ణ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. మంచి విజయాన్ని పొందుకుంటారు. భూలంబద లావాదేవీ లాభాలు, అంటే భూమిని కొనుగోలు చేయడం, అమ్మడంలో లాభాలు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి అభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో లాభాలు. మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి అనుకూలవంతమైన శుభ. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం. అనుకున్నటువంటి కార్యసాధన, ప్రశాంతమైన జీవనం, కుటుంబ సౌఖ్యం, అప్పుల బాధ నుంచి విముక్తి కలగడం, శుభకార్యాచరణ, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమస్య పోవడం, సినిమా రంగంలో వృద్ధి పొందుకోవడం, కళాకారుల, క్రీడాకారుల లాభాలు పొందుకునే అవకాశాలు. రాజకీయ రంగంలో కూడా అత్యంత అనుకూలవంతమైన శుభస్థానం. పార్టీలు మారడం కూడా మీకు లాభాన్ని కలిగిస్తుంది. అనుకున్నది సాధించేటువంటి శుభతరుణం. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో లాభాలు పొందుకునే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు పొందుకునే శుభయోగం. ముఖ్యంగా వైద్య విద్యార్థులకి, అలాగే ఈ సిఏ లాంటి పరీక్ష రాసే వారికి సంపూర్ణ విజయం ఖాయం. తప్పకుండా ఈ రోజు పరీక్షలు ఉంటే వాటిల్లో విజయం సాధించుకుంటారు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. ధనధాన్య వృద్ధి, వ్యాపార లాభం, ఆనంద యోగం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో లాభాలు పొందుకోవచ్చు. ప్రయాణ లాభము, ఆనంద యోగాలు. ఈ రోజు మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి కూడా చాలా అనుకూలవంతమైన ఆర్థిక లాభాలు, ఆనంద యోగాలు కనబడుతున్నాయి. బంధుమిత్రులతో అనుకూలత, ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిసి విహార, వినోద, విందు వినోదాదుల్లో పాలు పంచుకునే అవకాశం కనబడుతోంది. విదేశీ ప్రయాణం కూడా కుటుంబ సభ్యులతో కలిసి చేసే అవకాశాలు, చాలా మంచి ప్రశాంతత, ఆనంద యోగాలు పొందుకోవచ్చు. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభస్థితి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో అనుకూలత. ఈవెంట్ మేనేజ్ వారికి తప్పకుండా మంచి ఈవెంట్స్ చేయగలిగే అవకాశాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్ లో లాభాలు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆధ్యాత్మిక చింతన బాగా ఉంటుంది. దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకోవడం, యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. పోగొట్టుకున్న వస్తువులు కానీ, వ్యక్తులను కానీ, ధనాన్ని కానీ తిరిగి పొందుకునే అవకాశం. ఇంట్లో శుభకార్యము జరిగేటువంటి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. మాతాపితృల సౌఖ్యం కూడా అనుకూలంగా ఉండబోతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటకు కూడా లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వ్యాపార పరంగా, విద్యాపరంగా, వృత్తిలోను అనుకూలవంతమైనటువంటి శుభయోగం చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అంటే దూకుడు తగ్గించడం ఒకటి, పూచికత్తుగా సంతకాలు చేయడం ఒకటి, అయిన వాళ్ళని శత్రుత్వంగా చూడడము, కాని వాళ్ళని మిత్రులుగా చూడడం అనేది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. అంటే అయిన వాళ్ళని ఎక్కువగా ఆదరించే ప్రయత్నం చేయండి, లేదా మీరు ఇబ్బందులు పడే అవకాశం. పరాయి వాళ్ళెవరు, మన వాళ్ళెవరు తెలుసుకునే ప్రయత్నం చేస్తే మీకు ఈ రోజు సుఖంగా ఉంటుంది, శుభకరంగా ఉంటుంది. లేదా పరాయి వాళ్ళు నమ్మడం వల్ల ఆర్థిక నష్టాన్ని, కుటుంబ గౌరవాన్ని పోగొట్టుకునే అవకాశాలు ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. ఇక మిగతా విషయాల లాభాలు, విద్యార్థులకి అనుకూలత, ఆనంద యోగాలు, ప్రతి పరీక్షలో విజయం సాధించే అవకాశం. విదేశాలకు వెళ్లే నిమిత్తమై ప్రయత్నం చేయవచ్చు. విదేశాల్లో కూడా మీకు
స్థిరమైన నివాసాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కళాకారులకి క్రీడాకారులకి లాభము, సినిమా రంగంలో కూడా మంచి అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం బాగా ఉంది. ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మారవచ్చు. విదేశాల్లో ఉన్న వారికి స్థిరమైన నివాసంతో పాటుగా విదేశాల్లో వ్యాపారం ప్రారంభం చేసే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. విదేశాల్లో స్వదేశంలో నూతన గృహయోగం కూడా అనుకూలతను కలిగిస్తుంది. ఆనందయోగం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అత్యంత సానుకూల శుభస్థితి. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత. పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉంటాయి. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలోను లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా అనుకూలత బాగా కనబడుతుంది. అలాగే ఈవెంట్ మేడ్ వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా అనుకూలవంతుల శుభస్థితి. పేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణతో కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఇదంతా మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి ముఖ్యంగా వైవాహిక జీవన సంబంధ అనుకూలతలు, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యేటువంటి శుభ సూచనలు. అలాగే సంతానం ఎదురు చూస్తున్న వారికి శుభ సంతాన యోగం, పిల్లల వల్ల గౌరవము, పిల్లల వల్ల ఆనందము, విదేశాల మీ పిల్లలు మిమ్మల్ని ఆహ్వానించే అవకాశం, మీరు విదేశీ ప్రయాణం చేసేటువంటి శుభయోగం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో కూడా అనుకూలంగా ఉంటుంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావు తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉంటాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయంలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవాలి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి శుభయోగాలు. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో లాభం. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అదృష్ట యోగం. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చును. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకునే అవకాశం. మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువు లాభం. రైతన్నలకి, పూలు, పలుకురాలు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. సోదర మైత్రి, కుటుంబ సౌఖ్యత, ఆనంద యోగం, సత్సంతాన ప్రాప్తి, ధనలాభాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తులు కూడా మంచి లాభాలు ఉంటాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి మహారాణి యోగాలు కనబడుతున్నాయి. వస్తు లాభము, వాహన యోగము, ఉద్యోగ లాభము, విద్యా లాభం. ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నం చేసే వారికి లాభం. ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగ మార్పు మీకు శుభాన్ని కలిగిస్తుంది. అలాగే విద్యార్థులు కూడా పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, సాట్ లాంటి పరీక్షలు కానీ విజయము, తథ్యము. అనుకూలవంతమైన దాంపత్య జీవనము, ప్రేయసీ పిల్లల సఖ్యత బాగుండడము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, పెద్దల అంగీకారంతో ప్రేయసీ పిల్లలు ఒకటయ్యే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకోవడం, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత పొందుకోవడం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వరకు లాభం. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదులు లాభాలు పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయము, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అదృష్ట యోగం. చాలా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతను పొందుకునేటువంటి శుభతరుణంగా చెప్పవచ్చు. ఆర్థిక విషయాల్లో వెసులుబాటు బాగా కనబడుతుంది. చాలా మంచి అనుకూలమైన ఆర్థిక ప్రయోజనం పొందుకోవచ్చు. శుభప్రదమైనటువంటి బంధుమిత్రుల సమాగమం ఉంటుంది. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఆర్థిక ఆనందాది శుభయోగాలు, చక్కటి అనుకూలతల్ని, ఆనందాన్ని పొందుకుంటారు. వస్తు లాభము, కోర్టు వివాదాల సమస్య పడడం, కుటుంబ సఖ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు. సోషల్ మీడియా, జర్నలిస్టుల వరకు లాభాలు, అనేక రకాలైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అవకాశం చెప్పవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గవర్నమెంట్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. ఈ రోజు మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మంచి ఆలోచన, మంచి వ్యక్తులతో పరిచయము, ఒక గొప్ప సాహసవంతమైన కార్యక్రమం చేయడము, కొత్త వ్యాపార ప్రారంభము, కొత్త ఉద్యోగంలో అనుకూలత,
ఆనందాది శుభయోగాలు, శత్రునాశనం, మిత్రలాభం, అలాగే పాత మిత్రుల్ని కలుసుకునే అవకాశాలు, పోగొట్టుకున్నటువంటి గౌరవాన్ని విలువల్ని తిరిగి పొందుకునే అవకాశం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకునే అవకాశం, బంధుమిత్రులతో అనుకూలమైన శుభయోగం, సోదరులతో సఖ్యత, కోర్టు వివాదాలు సమసిపోవడం, సోదరుల మధ్య మైత్రి ఉండడం, ఆస్తి పంపకాల లాభాలు, మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకునే అదృష్టయోగం, విశేషమైనటువంటి రాజకీయ అనుకూలత, ముఖ్యంగా విశేషమైన రాజకీయ అనుభవం వల్ల గొప్ప పదవిని లభించే అవకాశం కనబడుతోంది. కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలంగా ఉండే శుభయోగం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశం, బంధుమిత్రులతో అనుకూలత, ఇంట్లో ఏదైనా వివాహ చర్చలు సఫలత, సత్సంతాన ప్రాప్తి, ఆగిపోయినటువంటి శుభకార్యాలు మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, ఉద్యోగ లాభాన్ని, విద్యాభివృద్ధిని, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, అనుకూలమైనటువంటి మిత్రుల సహకారం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఈవెంట్ వారికి మంచి లాభాలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ లాభాలు, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభవంతంగా ఉండబోతుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఆదరణ, ఆనందయోగం. ఈరోజు చాలా మంచి శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుస్సు రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి, తప్పదు. పనికి మాలిన ప్రసంగాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. కుటుంబ రహస్యాలను బయట చెప్పకండి, లేనిపోని అవంతరాలు క్రియేట్ చేసుకోకండి, ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకండి. మీరు వాహనం ఇచ్చినా తిరిగి వచ్చే అవకాశం లేదు. కళాకారులు, క్రీడాకారులు జాగ్రత్తగా ఉండండి. సినిమా రంగ వ్యాపారం తథ్యము. దర్శక నిర్మాతలకి నష్టము. ఎట్టి పరిచినటువంటి చర్చలు కానీ చిత్రాన్ని విడుదల చేయడం కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బందికరంగా ఉండబోతోంది. సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ రంగంలో అవమానాలు. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. అనుకోని రుగ్మతలు, అంటు వ్యాధులు ప్రబలే అవకాశాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, స్వర్ణకార వ్యాపారస్తులకి, నర్సరీ తోటల వ్యాపారం చేసే వారికి, పూజా ద్రవ్యాల సామాను వ్యాపారం చేసే వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పరిశ్రమలో, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కష్టకాలం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఇబ్బందికర వాతావరణం. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి కూడా నష్టాలు పొందుకునే అవకాశం. పూలు, పళ్ళు పండించే వారికి నష్టంగా చెప్పబడుతోంది. మినపగుండు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటాయి. లేనిపోయిన అనవసరపు వివాదాలు, ఇబ్బందులు కనబడుతున్న జాగ్రత్త ఉండాలి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ నష్టం. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. నమ్మించి మోసం చేసేవారు ఎక్కువగా ఉన్నారు. తప్పకుండా మీరు జన్మ జాతకాన్ని చూయించుకోండి, తద్వారా మీకు అనుకుంటుంది. లేదా చాలా ఇబ్బందులు పడే సూచనలు కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారికి 8:57 నుంచి 9:17 తిరిగి 11:06 నుంచి 12:38 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 1, 7 అంకెలను అదృష్టంకలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అనుకూలత, ఆనందయోగం, సోదరుల మైత్రి బాగా ఉండడం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు ఉన్నాయి. విద్యార్థికి ఉన్నత స్థాయి విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టులు వెళ్ళడం ఖాయం. ఏదైనా కారణం చేత ఉద్యోగాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఈ రోజున ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం ఉంటుంది. సోదరుల మైత్రి, మిత్రుల సహకారము, విదేశీయానము, విద్యాలాభం, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ విజయం తథ్యం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభము, బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టులు వెళ్ళడం ఖాయం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ వ్యాపారాల్లో మంచి లాభాలు పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం. ఈవెంట్ వారికి, బోర్బాల్ వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు. రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అనుకూలత, ఆర్థిక లాభాలు. సువర్ణాభరణాలు కొనుగోలు చేసే అవకాశం. వివాహ సంబంధ ప్రయత్నాలు కానీ, వివాహ సంబంధ చర్చల్లో సఫలత కానీ పొందుకునే అవకాశం కనబడుతుంది. ఇంట్లో వివాహం కూడా జరిగి అదృష్ట యోగాలుగా చెప్పవచ్చు. ప్రశాంతమైన జీవనాన్ని,
ఆర్థిక లాభాలు పొందుకుంటారు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలోనూ లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ వరకు బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశం. ప్రశాంతత, ఆనంద లాభాల పరంపర పొందుకునే అదృష్టం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణతో కులవృత్తుల వారికి అత్యంత గౌరవ ఆనందాలు, జ్యోతిష్య పండితుల లాభాలు పొందుకోవచ్చు. ఈ రోజు చాలా మంచి శుభదినంగా కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధైర్యము, ధనయోగము, ఐశ్వర్యము, విద్యాలాభం, ఉద్యోగ లాభము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలోను, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలోను అనుకూలవంతమైన శుభస్థితి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో మంచి లాభాలు ఉంటాయి. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణతో కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణకి లాభవంతంగా ఉండబోతోంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలో అనుకూలత. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి అనుకూలవంతమైన శుభస్థితి. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ లాభాలు పొందుకోవచ్చు. ప్రశాంతమైనటువంటి ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, విదేశాలు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, అనుకున్నటువంటి కార్య సాధన, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకునే శుభత. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణతో కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణకి, కుటుంబ పరిస్థితుల అనుకూలత, సోదర మైత్రి, మాతాపితృల సౌఖ్యము, ఆస్తి పంపకల అనుకూలత, ఇలాంటి అనేక శుభకార్యాల పరంపర కొనసాగుతుంది. ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి అదృష్ట యోగము, ఆనంద యోగం, ప్రశాంతమైన జీవనము, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారము, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణతో కులవృత్తుల వారి, జ్యోతిష పండితులకు లాభాలు బలంగా ఉంది. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి గాని పొందుకునే అవకాశాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగుల, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా లాభాలు పొందుకుంటారు. మంచి వ్యక్తిత్వము, ఆర్థిక ఆనంద లాభం, గొప్ప వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామ్య వ్యాపారంతో అనుకూలత, రాజకీయ రంగంలో మంచి లాభాలు. ఈవెంట్ వారికి విదేశాలకు కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధనప్రాప్తి, చక్కటి అనుకూలమైన ఆదరాభిమానాలు పొందుకోవడం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ముఖ్యంగా ఆస్తి పంపకాల లాభాలు పొందుకోవడం, అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధర్మ సందేహాల కొరకు, జాతక విశ్లేషణ కొరకు ఆఫీస్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోవాలన్న విషయాన్ని గుర్తించండి. శుభమస్తు. నమస్కారం.